ప్రియమైన విద్యార్థులారా శుభోదయం. శుభోదయం. ఆచార్య, ముష్టి యుద్ధ పందెంలో మీ వాటాకి వచ్చిన వస్తు సముదాయం. ఆహా, దీర్ఘాయుష్మాన్ భవ. నీవు ఇటువంటి విజయములు అనేకం పొంది విజయలక్ష్మిని వరింతువుగాక. విజయలక్ష్మి ఆ అమ్మాయికి ఆల్రెడీ హిస్టరీ లెక్చర్ లైన్ వేస్తున్నారు కదా సార్, పాపం ఫీల్ అవుతారేమో. విజయలక్ష్మి అంటే ఆ విజయలక్ష్మి కాదరా, జయాన్ని వరించమని. ఆచార్య, అట్టే కాలంలో వృధా చేయక హాజరు తీసుకున్నాడు. అటులోనే భక్తుల పెద్దరాయుడు ప్రత్యక్షం సార్. రామాయలు పార్వతి ప్రెజెంట్ సార్. ఇంజనాల ఆంజనేయులు వచ్చానండి. ఎందుకలా అరిచేస్తావు? కూర్చో. పీకే ప్రసాద్ ఇందాక వరండలో చూసారుగా. చూసాను అయ్యా, లోపలికి వచ్చి చచ్చావో లేదని పిలిచి చచ్చా. వెంటరెడ్డి బుచ్చిరెడ్డి అదృశ్యం ఆచార్య. వాడు జీవితాంతం అదృష్టమే, ఏనాడు ప్రత్యక్షం కాలేదు. తపస్సు చేయండి. ఎవరది? ఎవరది? ఎవరా సుంఠ? వాడెవడో బయటోడు, మీరు కానివ్వండి. అలాగే జానాబెత్తల జయమాలని పిలిచారా మాస్టారు? లంచ్ టైం లాభానికి వచ్చాయి. పొండి మాస్టారు, మరీ అంత పబ్లిక్ గా పిలిచేస్తారేంటి? ఓసారి అమ్మ కడుపు మాడ నేను పిలవడం ఏమిటి? నా స్వరాన్ని ఎవడో అనుకరించాడు. ఎవడా అప్రాచుడు? వాడెవడో సైన్స్ గ్రూప్ అండి, ఆ కిటికీ పక్క వచ్చి అరిచిపోతున్నాడు. మీరు కానివ్వండి. అంతేనంటావా? సరే. ముళ్ళపూడి కళ్యాణ్. ఓహో, నీవు వచ్చితివి, నేను చూచితిని. అందరూ ప్రత్యక్షం ఆచార్య, మీరు టిక్కులు పెట్టేసుకోండి. అంతేనంటావా? ఏ ఇప్పుడు నగరంలోని సినిమాల గురించి చర్చ. వీడు మాత్రం సైన్స్ గ్రూప్ వాడు కాదు, ఇందులో వాడే అయ్యుంటాడు. ఎవడు వాడు ఇప్పుడు నాకు తేలాలి. ఎవడు వాడు? ఎచటి వాడు? ఇటు వచ్చిన పిల్లకవాడు. హతవిధి. రాను రాను ఈ కాలపు విద్యార్థులకు గురుదేవులన్న భక్తి భావం లేదు సార్, ఈ రోజు పాఠాలు వినే మూడ్ లేదు, అంచేత మీరు వెళ్ళిపోతే. నేను వెళ్ళిపోయేదును. ప్రధానాచార్యుల వారు వచ్చి ప్రశ్నించరుతో మీరు లఘుశంక తీర్చుకున్నట్టుకు పోయితురని చెప్పేదను. అట్లానా? అయితే పోయేదను. నగరంలో ఉత్తమ చలనచిత్రం ఏమైనా కలవా? అంధేరి రాత్మే ధియా తేరీ హాత్మే అని గొప్ప మరాఠీ చిత్రం నవరంలో ఆడుచున్నది. శృంగార భరిత సన్నివేశంలో కలవా? ఫుల్ పిక్చర్, సెక్సే సెక్స్ అండి. అయితే వెళ్ళి వచ్చేదను. ఈ విషయం గోప్యంగా నుంచము. చిత్రం ఆచార్య. అమ్మాయా, ఈ గిలగ్గాడి పీడ వదిలిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? పన్నెల్లో పాతికలు వచ్చాయి కదా గురు, వెళ్ళి పార్టీ చేసుకుందాం. డే టైం పార్టీ అంటరా, నైట్ చేసుకుందాం. నైట్ అమ్మాయిలతో పార్టీ అది ఎలా కుదురుతుంది గురు? అవతల హాస్టల్ వార్డెన్ గాడు ఉంటాడుగా. అవునరా, వాడు అసలే డోబర్ మ్యాన్, కుక్కలా కాపలా కాస్తుంటాడు. ఉమెన్స్ హాస్టల్ వాచ్మెన్ సార్, బాయ్స్ హాస్టల్ వాచ్మెన్ ఎక్కడా? ఇదిగో ఇక్కడ ఉన్నాను. ఇటండి అంటే మీకేం కావాలి? రెడ్ విల్స్ ఒకటి, నీకు 4 ప్యాకెట్లు పాన్ పరాగ్, 10 బీర్ కావాలి. ప్యాక్ కావాలి, ఉందా? ఉందా? ఈ పీటర్ దగ్గర లేదంటూ ఏది ఉండదు. బోర్ని మొత్తం సూపర్ మార్కెట్ పెట్టేసావు కదయ్యా. పీటరా మజాక? అబ్బా తొందరగా తీసుకెళ్ళండి అయ్యా, మళ్ళీ గౌడికి ఎదుగడు వచ్చేస్తాడు. అక్కడ గేటు దగ్గర కాపలా కాయకుండా ఇక్కడ కేకర్తా పిసుకర్తా ఆ కర్రేదేదో అక్కడే కర్రచ్చుగా. పక్కనే లేడీస్ హాస్టల్ పెట్టుకుని అక్కడ పిస్సు కొడితే పిచ్చు కొడతారు. సరే పదా. ఎక్కడికి? రైడింగ్ కి. రైడింగ్ కా? రైడింగ్ చేయడానికి ఇదేమన్నా లాడ్జింగా? మీరేమన్నా సూపర్ పోలీసా? మాన్ సులేమాన్, స్ట్రిక్ట్ వర్దెన్ సులేమాన్. కమాన్. ఈ మధ్యన స్టూడెంట్స్ హాస్టల్లో సిగరెట్లు బీర్లు తెగ కొట్టేస్తున్నారంట. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏ సాలేగాడు వాళ్ళకి సప్లై చేస్తున్నాడో కనిపెట్టాలి. ఆవో. ఆ పాకుడేంటి? మీరేమన్నా మన్ను తినే చిన్ని కృష్ణుడు అనుకుంటున్నారా? ఖమోష్. నడుచుకుంటూ వెళ్తే బోట్ల చప్పుడుకి స్టూడెంట్స్ జాగ్రత్త పడిపోతారు. నువ్వు కూడా పక్కుంటరా. అరే వీళ్ళంతా అచ్చబచ్చగాళ్ళు, బుద్ధిగా చదువుకుంటున్నారు. అవునవును, కంబైన్డ్ స్టడీస్. ఆవో. కాబర్ మ్యాన్ గడు వెళ్ళిపోయాడు, ఇంక మొదలరా. ఎవరు ఆడాలరా? నువ్వే ఆడాలి. ఏమేసావురా? డైమండ్ జాకి. దేకుతూనే ఉన్నా. ఈ దేక్ కాదురా, ఆ కిటికీ దేక్. సిగరెట్లు తెక్కాలు చేస్తున్నట్టున్నారు సాలిగాళ్ళు. పట్టుకుందా పదా. సిగ్నల్ వచ్చేసింది, ఆ డవర్ మ్యాన్ కూడా వచ్చేస్తున్నట్టు. దాచండి క్విక్. సూపర్ గా బచ్చా. ఇప్పుడు
అరే ఇప్పుడు తుమ్మితే రేపు తుమ్ముతారండి.